హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో మన తెలుగులో స్ట్రీమ్ అవుతున్న చీకట్లో అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో శోభిత గారు లీడ్ రోల్ లో నటించారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. వరుసగా ఆంటీలతో పాటు కొంతమంది అమ్మాయిల్ని ఒక సీరియల్ కిల్లర్ చంపుకుంటూ వెళ్తాడు. చంపిన తర్వాత తలలో మల్లెపూలు పెట్టి మానభంగం చేసి మరీ వెళ్తాడు. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు, ఈ హత్యలు చేయడానికి మోటివ్ ఏంటి, ఇదంతా మూవీలో మన హీరోయిన్ అయినటువంటి సంధ్య తెలుసుకుందా లేదా అనేది మూవీ ప్లాట్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే లచ్చి అనే ఒక అమ్మాయి రికార్డ్ డాన్స్ లో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ ఊర్లో డాన్స్ వేసి అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే కారులో ఒక అతను వచ్చి, నేను కూడా మీ ఇంటి వైపు వెళ్తున్నాను, డ్రాప్ చేస్తానని, మీరు మా ఎంఆర్ఓ గారిని గనక నమ్ముకొని వారానికి ఒకసారి గెస్ట్ హౌస్ గనక వస్తే ప్రోగ్రాంల మీద ప్రోగ్రాంలు వస్తుంది నీకు, నువ్వు చాలా డబ్బులు సంపాదించుకుంటావని చెప్తే ఆమెకి అతని ఇంటెన్షన్ అర్థమయ్యి అతని చేతులు వేయడంతో వెంటనే కారు ఆపమని, నేను నడుచుకుంటూ వెళ్తానని అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటామని చేసుకుంటుంటే సడన్ గా బయట ఎవరో వస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. వెంటనే డ్రెస్ తో తన శరీరాన్ని కప్పుకుంటే సడన్ గా అక్కడికి ఒక అతను వచ్చి ఆమెని దారుణంగా రేప్ చేసి చంపి తలలో మల్లెపూలు పెట్టి మరీ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతసేపటికి వాళ్ళ అక్క వచ్చి లచ్చిని చూస్తుంది. లచ్చి చనిపోయింది అనుకుని చాలా బాధపడుతుంది. పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తే పోలీసులు వీళ్ళు రికార్డ్ డాన్స్ చేసే వాళ్ళు కావడంతో లైట్ తీసుకుంటారు. కేసుని అంత సీరియస్ గా తీసుకోరు. అక్కడ నుంచి అవమానించి పంపించేస్తారు. తలలో మల్లెపూలు పెట్టి రేప్ చేసి చంపడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది వాళ్ళందరినీ. కట్ చేస్తే ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది, చీకట్లో. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమె మన మూవీలో హీరోయిన్ శోభిత గారు అలియా సంధ్య. సంధ్య చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ని గుర్తు తెచ్చుకుంటుంటుంది. ఎప్పుడు తనకు ఒక కల వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో వాళ్ళ నాన్న సినిమాకి తీసుకెళ్తే అక్కడ ఒక అతను సంధ్యతో మిస్బిహేవ్ చేస్తుంటాడు చిన్నప్పుడు. అది తలుచుకుంటూ ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. పోలీసులకు ఫ్యాన్స్ అసోసియేషన్ మీద కంప్లైంట్ చేద్దామంటే సంధ్య వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. ఆడపిల్ల అయింది, కంప్లైంట్ ఇవన్నీ ఎందుకు, అయినా పోయేది మన పరువే కదా, సర్లే జరిగింది మర్చిపో, ఇంకోసారి అలా ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడపిల్ల అయింది సినిమాకి వెళ్లకుండా ఉండాల్సిందని చెప్తుంది. సంధ్య ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ రిపోర్టర్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బాబీ అనే ఒక అమ్మాయి సంధ్యతో క్లోజ్ గా ఉంటుంది. ఇది ఘోరం క్రైమ్ కథలు అనే కాన్సెప్ట్ లో వాళ్ళ ఛానల్లో క్రైమ్ స్టోరీస్ చెప్తూ ఉండేది. ఈ స్టోరీస్ ని చదువుతూ తన స్క్రిప్ట్ ని ఛానల్ మేనేజర్ అతనికి అనుకూలంగా మార్చేయడంతో కొన్ని వంకర వర్డ్స్ ఉండడంతో క్రైమ్ స్టోరీస్ గురించి, సార్ ఇది నా స్క్రిప్ట్ కాదు కదా, అయినా ఇలా వంకర మాటలు మాట్లాడుతూ ఎలా క్రైమ్ స్టోరీలు చెప్తాం, జరిగింది జరిగినట్టే కదా చెప్పాలంటే మేనేజర్, చూడమ్మా మనకి టీఆర్పీనే ఇంపార్టెంట్, ఇలా చెప్తేనే కదమ్మా జనాలకు నచ్చేదని చెప్పడంతో సంధ్యకి తన మీద తనకు కోపం వస్తుంది. ఉన్నది లేనట్టు క్రియేటివ్ గా క్రైమ్ ని మిస్లీడ్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని తన మీద తనకే కోపం వచ్చి ఇంక మానేయాలనుకుంటుంది ఆ జాబ్ ని. ఇదే విషయాన్ని బాబీ దగ్గర చెప్తుంది. ఆఫీస్ లో అమ్మార్ అనే ఒక అతనితో సంధ్య పరిచయం ఉంటుంది. ఆ పరిచయం ప్రేమగా మారి ఉంటుంది. సంధ్య కంటే అమర్ 2 years చిన్న, కాకపోతే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండడం వల్ల పెళ్లి చేసుకోవాలనుకుంటారు. జాబ్ మానేసి పోడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఫస్ట్ అమర్ విషయం ఇంట్లో చెప్పాలని సంధ్య అమర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తుంది. నీకంటే చిన్న అబ్బాయి అయ్యండి ఎలా ఒప్పుకోవాలి, సర్లే ఫ్యామిలీ మంచిదైతే ఆ అబ్బాయి మంచోడైతే ఒప్పుకుంటామని సంధ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ అమర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు పెళ్లి చూపులు చూడడం కోసం. ఒకరు ఫ్యామిలీస్ ఒకరికి నచ్చడం వల్ల ఇద్దరు ఫ్యామిలీస్ కి ఎలాంటి అభ్యంతరం లేకపోవడం వల్ల పెళ్లికి ఓకే అంటారు. అమర్ కూడా మంచివాడు కావడంతో సంధ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా. దాంతో అమర్ వాళ్ళ అమ్మ సంధ్యతో పెళ్ళైపోతే మీరు కూడా నాకు ఫ్రెండ్ లాగానే, మనం అత్తా కోడల్లా కాకుండా ఫ్రెండ్స్ గా ఉందామని చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అమర్ వాళ్ళ అమ్మ సంధ్యకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. చిన్నప్పటి నుంచి ఇది నాతోనే ఉంది, ఇప్పుడు నీకు కూడా ఇది ఇస్తున్నానని. కట్ చేస్తే బ్రేకింగ్ న్యూస్, బాబీ అండ్ బాబీ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఇంటిమేట్ అవుతుండగా అర్ధరాత్రి ఎవరో వీళ్ళని వచ్చి దారుణంగా చంపేసి వెళ్ళిపోయారని ఈ న్యూస్ తెలిసిన తర్వాత సంధ్య చాలా కంగారు పడుతుంది. వెంటనే సంధ్య అండ్ అమర్ బాబీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే బాబీ తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు చనిపోయి ఉంటారు. బాబీకి బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం సంధ్యకి అప్పటి వరకు తెలిసి ఉండదు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రాజీవ్ అనే ఒక ఆఫీసర్ ని గవర్నమెంట్ అలర్ట్ చేస్తుంది. రాజు ఈ కేసులోకి రాగానే బాబీ ఎలా చనిపోయిందనే దాని గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు, ఎవరు చంపింటారని. ఇక్కడికి రాగానే బాబీ ఫ్రెండ్ సంధ్య గురించి కూడా తెలుసుకుంటాడు. హో మీరేనా, మీ టీఆర్పీల కోసం ఏవైతే అది మాట్లాడుతుంటారు, క్రైమ్ స్టోరీస్ గురించి మాట్లాడుతున్నారంటూ స్టోరీస్ ని మిస్లీడ్
చేస్తున్నారని చెప్పి తన మీద చిన్నపాటి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సంధ్య బాబీ చనిపోవడంతో అంతవరకు బాబీతో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతుంది. ఎలాగైనా బాబీ కేసుని తను సాల్వ్ చేయాలి, బాబీకి న్యాయం చేయాలి, బాబీని తన బాయ్ ఫ్రెండ్ని ఎవరు చంపింటారు అనే దాన్ని తెలుసుకోవడం కోసం పోడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. చీకట్లో ఎవరూ లేని టైంలో క్రైమ్ స్పాట్ని అబ్జర్వ్ చేయడానికి బాబీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడున్న థింగ్స్ అన్నిటినీ చూసి సంధ్య తన పోడ్కాస్ట్లో నేను బాబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కిల్లర్ ఎలా తనని హత్య చేసింటాడని ఊహించుకున్నాను, బాబీ అండ్ తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బాల్కనీలో కొంతసేపు టైం స్పెండ్ చేస్తుంటే సడన్గా కిల్లర్ అక్కడికి వచ్చి బాల్కనీలో ఉన్న బాబీ బాయ్ ఫ్రెండ్ని ఫస్ట్ చంపి ఆ తర్వాత బాబీని ఈ విధంగా చంపేశాడని చెప్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే బాబీ మెడలో ఒక చైన్ ఉన్నింది, ఆ చైన్ కనిపించట్లేదు. పోలీసులకి ఏమైనా ఈ చైన్ దొరికిందా అని అడిగితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజు కూడా దొరకలేదని చెప్తాడు. ఇదంతా పోడ్కాస్ట్ లో చెప్పి ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి సంధ్య మీకు ఏవైనా ఎవిడెన్సెస్ దొరికాయా అని అంటే అన్ని నగలున్నా కూడా కేవలం బాబీ మెడలో ఉన్న చైన్ మాత్రమే దొంగిలించుకెళ్ళాడంటే సంథింగ్ ఈజ్ ఫిషీ, ఇదిగో ఈ మార్క్స్ మాత్రమే దొరికాయి కాళ్ళ ముద్రలు అని చెప్పి ఫుట్ మార్క్స్ చూపిస్తే అది చూసి సంధ్యకి ఇది ఖచ్చితంగా వాచ్మెన్ అని అర్థమవుతుంది. ఇంతకుముందు బాబీ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాచ్మెన్ ని తను అబ్జర్వ్ చేస్తుంది. హత్య జరిగిన 2 days లో బాబీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కనిపించట్లేదని వాచ్మెన్ వెతుకుతారు. ఫైనల్లీ అతన్ని పట్టుకుంటే నేనే బాబీ మెడలో చైన్ ని దొంగిలించాలని ఒప్పుకుంటాడు. దాంతో బాబీని కూడా అతనే చంపాడని కేసు క్లోజ్ చేస్తారు. అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కోర్టులో సబ్మిట్ చేయాలని ఇంకా ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్న టైంలో సంధ్య దగ్గరికి ఆ వాచ్మెన్ భార్య వాళ్ళ బిడ్డలు వచ్చి భార్య ఎమోషనల్గా సంధ్యతో నా భర్త దొంగతనం చేశాడే కానీ హత్య చేయలేదు, కానీ వాడే హత్య చేసినట్టు నువ్వు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నమ్మి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, నా బిడ్డల పరిస్థితి ఏంటి, అయినా నీకేంటి నీ పాడ్కాస్ట్లో కూడా చెప్పేశావని ఎమోషనల్ అవుతూ వెళ్ళిపోతుంది. దాంతో సంధ్యకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం వాచ్మెన్ బాబీ మెడలో ఉన్న చైన్నే తీసుకున్నాడు తప్ప బాబీని చంపలేదని తెలుస్తుంది. దీని గురించి ఆలోచిస్తూ ఇంట్లో డిన్నర్ చేస్తూ ఉంటే సడన్ గా సంధ్యకి అన్నోన్ నంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సంధ్య చాలా అందమైన పేరు పెట్టుకున్నావు నువ్వు, నిజాన్ని బయట పెట్టడమే నీ పని అయితే ఇంకో ప్రాణం పోయే ముందే నన్ను పట్టుకో చూద్దాం అని చెప్తాడు. అతను మాట్లాడిన మాటలని రికార్డ్ చేసుకుని సంధ్య నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి నాకు ఒక స్ట్రేంజర్ నుంచి కాల్ వచ్చింది, అతను మాట్లాడిన మాటలు రికార్డ్ చేశాను, ఎక్కడి నుంచి కాల్ చేశాడో కాల్ని ట్రేస్ చేశారా నంబర్ బట్టి అని ఆ నంబర్ని చూపించి లొకేషన్ని ట్రాక్ చేయమనంటే రాజు అండ్ ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ లొకేషన్ని ట్రాక్ చేసి ఫైనలీ ఆ ప్లేస్కి వెళ్తే కళ్ళు కనిపించని ఒక ముస్లామా దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆమె ఎవరో ఫోన్ తీసుకున్నారు బాబు, కాల్ చేసి వెళ్ళిపోయారని చెప్తుంది. ఏంట్రా ఇది కిల్లర్ గురించి ఒక్క క్లూ కూడా దొరకట్లేదు అనుకుంటున్న టైంలోనే సడన్ గా సంధ్యకి ఇంకొక ఫోన్ కాల్ వస్తుంది. నా పేరు వాణి అండి, మీ బాబీకి జరిగినట్టే నాకు కూడా అలాగే జరిగిందండి, మీ దగ్గర నేను మాట్లాడాలనుకుంటున్నాను, టీవీలో మీ పోడ్కాస్ట్ చూస్తానని చెప్తుంది. దాంతో వాణి అడ్రస్ తెలుసుకుని వాణి దగ్గరికి వెళ్తే ఆమెకు ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు. అతని కొడుకు పేరు బోస్. సంధ్యతో వాణి చాలా ఎమోషనల్ అవుతూ ఒకరోజు ఎప్పట్లాగానే నేను ఇంట్లో హడావిడిగా మా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, మా బాబు ఏడుస్తూ ఉన్నాడు, వాడు ఏడుపు ఆపడానికి ఎంత ట్రై చేసినా ఏడుపు ఆగట్లేదు, సరిగ్గా అప్పుడే మాస్క్ వేసుకుని ఒక అతను వచ్చి నా మీద మిస్బిహేవ్ చేసి నన్ను పాడు చేసి వెళ్ళాడు, నేను చనిపోయాను అనుకుని ఎవరైనా వచ్చేస్తారేమో బాబు ఏడుపుని చూసని నా తలలో మల్లెపూలు పెట్టి వెళ్ళిపోవడంగానే సేమ్ ఇదే ప్యాటర్న్ లోనే హత్య జరిగిందని సంధ్యకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకుని సరే ఈ కేసులో ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, మీరు ఎందుకని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదనంటే పోలీసులు కేసు అంటూ పెడితే నాకు ఒక కొడుకున్నాడు, వాడికే కదా అవమానం, నాకు ఇలా జరిగిందంటే అందుకే భయపడి ఎవరికి చెప్పలేదని చెప్తుంది. సంధ్య ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి రాజుకి ఫోన్ చేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, గోదావరి జిల్లాలో లాస్ట్ 20 years లో జరిగిన రేప్ కేసులు అన్నిటికీ ఫైల్స్ నేను చూడాలి, అన్ని కేసులకు సంబంధించి ఫైల్స్ కనుక నేను చూస్తే ఏదైనా లీడ్ దొరుకుతుందేమో అని చెప్తుంది. డీటెయిల్స్ కనుక్కొని ఆ కేసులో బాధితుల ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. లలిత అనే ఒక అమ్మాయి కూడా ఇలా బాధింపబడిందని లలిత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి లలితని జరిగిందేంటో చెప్పమంటే లలిత మీరెవరో నాకు తెలియదు, ఆ విషయం గురించి నేను ఎప్పుడో మర్చిపోయానని సాడ్ గా డోర్ మూసేస్తుంది. ఆ తర్వాత లలిత వాళ్ళ మావయ్య చక్రవర్తి అనే ఒక అతను
సంధ్య దగ్గరకు వచ్చి, చూడమ్మా ఆడపిల్ల తన నోట్లో ఎలా చెప్తుంది తనకు జరిగిన అన్యాయం గురించి, నేను చెప్తాను విను అని చక్రవర్తి లలితకు జరిగిన అన్యాయం గురించి చెప్తాడు. లలిత తన భర్తకి అప్పుడే పెళ్ళైంది. పెళ్ళైన కొద్ది రోజులకే లలితని ఆ విధంగా కిల్లర్ వచ్చి పాడు చేసి వెళ్ళిపోయాడు. లలిత భర్తను చంపేసి వాళ్ళ భర్త రాజేష్ మెడలో ఆవులకు కట్టే గంటలను కట్టేసి వెళ్ళిపోతాడు. లలిత చనిపోయింది అనుకుని లలిత మెడలో మల్లెపూలు పెట్టి చీకట్లో వచ్చి ఇలా చేసింటాడు. బయట ఎవరు లేని సమయంలో ఇదంతా సంధ్య తన పోడ్కాస్ట్ లో చెప్తుంది. దీంతో #చీకట్లోని ఈ కేసుని ట్రెండింగ్ గా మారుస్తారు. సంధ్య పోడ్కాస్ట్ ని అమ్మాయిలతో పాటు నార్మల్ పీపుల్స్ కూడా సోషల్ మీడియా వాళ్ళందరూ డిఐజీ రాజమణి దగ్గరికి వెళ్ళి, సార్ సంధ్య చెప్తున్నదంతా నిజమే, బాబీని చంపింది వాళ్ళ వాచ్మెన్ కాదంట, వేరే కిల్లర్ ఉన్నాడంట, ఆ కిల్లర్ ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిల్ని పాడు చేసి ఇలాగే హత్యలు చేసి వెళ్ళాడంట, మీరు తన పోడ్కాస్ట్ విన్నారా, దీని గురించి మీరేం చెప్తారు, ఎంత త్వరగా ఆ కిల్లర్ని పట్టుకుంటారంటే, సంధ్య మిమ్మల్ని అందరినీ మిస్లీడ్ చేస్తుంది, అయినా మేము బాబీ హత్య కేసుని ఆల్రెడీ క్లియర్ చేసాం, వాచ్మెనే చంపేశాడని, కానీ ఇప్పుడు కొత్తగా సంధ్య చెప్తున్న మాటలన్నీ మీరు నమ్ముతున్నారా, సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మాటలను మీరు పట్టించుకోకండి, డిపార్ట్మెంట్ వాళ్ళు మేమున్నాం కదా, నిజమైన హంతకులు ఎవరో మేము పట్టుకున్నామని చెప్తాడు. సంధ్య పోడ్కాస్ట్ లో చెప్పినట్టు నిజంగా బాధితులు ఉన్నట్లయితే ఎందుకని ఇంతవరకు కంప్లైంట్ చేయలేదని చెప్తాడు. దాంతో సంధ్య ఎలాగైనా బాధితుల్ని వీళ్ళు ముందుకు తీసుకొచ్చి చూపించాలని మీడియా ముందు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, ఇంతకు ముందు తను ఒక న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా వర్క్ చేశారు కదా, తన హెల్ప్ తీసుకుని నేను పోడ్కాస్ట్లో చెప్పిందంతా నిజమే అని నిరూపించడానికి బాధితులని మీ ముందు తీసుకొస్తున్నాను, ఇంకొద్దిసేపట్లో వాళ్ళు వస్తున్నారని వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ తీయరు, వాణి రాదు, లలిత రాదు, వీళ్ళిద్దరూ రాకపోవడంతో వచ్చిన మీడియా వాళ్ళందరూ లలితని తిట్టి అనవసరంగా ఇప్పుడు మా టైం వేస్ట్ చేశారని, మీ అటెన్షన్ కోసం మీరు ఏది పడితే అది మాట్లాడకండి అని కోప్పడుతూ వెళ్ళిపోతుంటే సడన్గా అక్కడికి లచ్చి అనే ఒక అమ్మాయి వస్తుంది. లచ్చి వాళ్ళ అక్క రాణి. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, మూవీ మొదట్లో లచ్చి అనే ఒక రికార్డ్ డాన్సర్ ఒక అమ్మాయిని కిల్లర్ వచ్చి చంపేసి వెళ్ళిపోయి ఉంటారు కదా, నిజానికి ఆ అమ్మాయి చనిపోయి ఉండదు, బ్రతికే ఉంటుంది. లచ్చి వాళ్ళ అక్క రాణి చివరి ఊపిరిలో తనని చూసి కాపాడేస్తుంది. ఈ విషయాన్ని ప్రెస్ వాళ్ళ ముందు అందరితో చెప్తూ, ఈ విధంగా నా చెల్లి లచ్చిని పాడు చేసి తలలో మల్లెపూలు పెట్టి వెళ్ళిపోయాడు, చనిపోయాడు అనుకొని చెప్తుంది. అక్కడున్న కొంతమంది మీడియా వాళ్ళు, అయినా లచ్చి రాణి వీళ్ళిద్దరూ చెప్పే మాటలు మేము ఎందుకు నమ్మాలి, సంధ్య లాస్ట్ మినిట్లో లలిత వాణి వీళ్ళిద్దరూ బాధితులుగా రాకపోవడంతో డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పమని సెటప్ చేసిండొచ్చు కదా అంటే, లచ్చి వాళ్ళ అక్క రాణి చాలా ఎమోషనల్ అవుతూ, దయచేసి నా మాటలు నమ్మండి, ఒక ఆడపిల్ల తనకి ఇలా జరిగిందని అబద్ధం ఎప్పుడు చెప్పదు, ఇలా జరిగిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను, కానీ అక్కడున్న డిఐజీ రాజమణి నన్ను తిట్టి పంపించేశాడు, కేసు టేకప్ చేసుకోకుండా అని చెప్తాడు. దాంతో ఈ కేసు ఒక్కసారిగా డిఐజీ రాజమణి దగ్గరికి మలుపు తిరుగుతుంది. ఏంటయ్యా ఇది, అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వచ్చారని మీడియా వాళ్ళతో డిఐజీ రాజమణి కోప్పడతాడు. రాణి వాళ్ళ చెల్లి లచ్చి వీళ్ళిద్దరూ రాజమణి మీద కంప్లైంట్ చేయడంతో వెంటనే డిఐజీ రాజమణిని అరెస్ట్ చేస్తారు, కంప్లైంట్ టేకప్ చేయకపోవడంతో. అప్పట్లో డిఐజీ కూడా అరెస్ట్ అవ్వడంతో వెంటనే ఈ కేసులోకి డిపార్ట్మెంట్లోకి ఇంకొక లేడీ ఆఫీసర్ ఎంటర్ అవుతుంది. తన పేరు ఆనంది. తను ఎంటర్ అవగానే ఇంకొక హత్య జరుగుతుంది. ఆస్మిన్ అనే ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి హత్య. ఇద్దరిని ఒక ప్లేస్ లో కిల్లర్ చంపేసి వెళ్ళింటాడు. క్రైమ్ స్పాట్ కి వెళ్ళి బాడీస్ ని కలెక్ట్ చేసి పోస్ట్ మార్టం పంపిస్తారు. ఆ తర్వాత ఆనంది ఈ కేసుని సంధ్య ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలిసింది అనఫిషియల్గా. నేను తనని కలవాలి, తనకి ఈ కేసుకి ఏంటి సంబంధం, అనఫిషియల్గా తను ఎందుకు చేస్తుంది, తన మోటివ్ తెలుసుకోవాలి, తనని ఇన్వెస్టిగేట్ చేయాలని సంధ్య పోడ్కాస్ట్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న థింగ్స్ అన్నిటినీ తీసుకెళ్తారు. ఈ కేసులో తను కలెక్ట్ చేసిన ఫైల్స్ అన్నిటినీ చెక్ చేయాలంటారు. దాంతో సంధ్య, ఏంటండి ఇది, ఏం చేస్తున్నారు మీరు, ఇప్పుడు నా మీద డౌట్ వచ్చి నన్ను అనుమానిస్తున్నారా అని. హత్యలన్నీ ఒకే ప్యాటర్న్ లోనే ఉన్నాయి, హత్య చేసిన తర్వాత కిల్లర్ తలలో మల్లెపూలు పెట్టి వెళ్తున్నాడని ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంతో ఆనంది అనఫిషియల్గా ఈ కేసులో ఉండమని
సంధ్యతో చెప్తుంది. కానీ ఇదంతా దగ్గరుండి ఏదైనా ప్రాబ్లం అవుతే నువ్వే చూసుకోవాలని రాజీవ్తో అంటుంది. ఆ తర్వాత ఆనంది డిఐజీ రాజమణి దగ్గరికి వెళ్ళి మీరెందుకని లచ్చి వాళ్ళ అక్క రాణి మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కంప్లైంట్ తీసుకోలేదని అంటే, ఆ రోజు రికార్డ్ డాన్స్ జరగడానికి అక్కడికి వెళ్ళి లచ్చి అండ్ లచ్చి వాళ్ళ అక్క రాణి పర్ఫామ్ చేయడానికి కారణం చిన్నబాబునే. చిన్నబాబు ఇప్పుడు ఆ ఏరియా ఎమ్మెల్యే. పార్టీ మీటింగ్ కి యువత రావాలని రికార్డ్ డాన్స్ పెట్టాడు. అందులో లచ్చి కూడా వచ్చింది డాన్స్ చేయడానికి. నేను కనుక కేసు టేకప్ చేసి లచ్చికి జరిగిన అన్యాయాన్ని బయట పెడితే అపోజిషన్ పార్టీ వాళ్ళు చిన్నబాబు వల్లే ఇది జరిగింది, అతనే చేశాడని అతని మీద చెప్తారని ఎమ్మెల్యే చిన్నబాబు నా పైన ప్రెజర్ పెట్టాడు, అందుకని కేసు టేకప్ చేయలేదని చెప్తాడు. కానీ ఇప్పటికీ నేను కేసు సాల్వ్ చేయలేకపోయాను, ఆ రోజు టేకప్ చేయలేకపోయానని గిల్ట్గా ఫీల్ అవుతున్నానని చాలా బాధపడతాడు రాజమణి. దాంతో అక్కడ ఉన్న సంధ్య దగ్గరికి వెళ్ళి నీ వల్లే కదమ్మా ఇదంతా జరుగుతుంది, నేను నీకు చాలా కృతజ్ఞతగా ఉంటాను అన్నట్టు, ఇంకో విషయం నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా అమర్, అతను నాకు బాగా తెలుసు అని చిన్న డెవిల్ స్మైల్ ఇస్తూ చెప్తాడు. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయే అమర్, నువ్వు వేరేలా అనుకోకని చెప్తాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే ఇంతకుముందు ఒక రేప్ కేసులో పోలీస్ స్టేషన్కి వచ్చి తిరిగి బెయిల్ మీద వెళ్ళినట్టు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి సంధ్య, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజు వీళ్ళిద్దరూ కలిసి ఎమ్మెల్యే చిన్నబాబు ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో చెప్పమంటే, ఏంటమ్మా ఇది నా మీద అనుమానంతో ఇంత దూరం వచ్చేస్తారా, అసలు మీరు చేసేది నాకేం నచ్చట్లేదు, మీ పద్ధతులే ఇలా ఉన్నాయి, అయినా నేను రేప్ చేసింది నా సొంత మరదల్ని, ఏదో బావ మరదల సరసాలు, అప్పుడు తనకు నచ్చలేదు కంప్లైంట్ ఇచ్చింది, ఆ తర్వాత నేను తననే పెళ్లి చేసుకున్నాను, ఇదిగో ఇప్పుడు చూడు భార్యాభర్తలుగా ఎంత హ్యాపీగా ఉన్నామో, కావాలంటే నా భార్యని అడుగుని చెప్తాడు. దాంతో భార్య కొద్దిగా సాడ్గా ఫేస్ పెడుతుంది సంధ్య వైపు చూస్తూ. ఇంకా అక్కడ నుంచి సంధ్య రాజు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత రాజు సంధ్య వీళ్ళిద్దరూ ఈ కేసు గురించి కలిసి మూవ్ అవ్వడం సంధ్య బాయ్ ఫ్రెండ్ అమర్కి నచ్చదు. నాకు కొద్దిగా కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు, నేను ఫోన్ చేస్తే తీయట్లేదంటని ఫ్రస్ట్రేట్ అవుతాడు. దాంతో సంధ్య కోప్పడి ఆటోలో ఇంటికి వచ్చేస్తుంది కారులో నుంచి దిగి. ఈ విషయం తెలుసుకున్న అమర్ వాళ్ళ అమ్మ నాన్న సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చి నువ్వు అమర్ ఏదో గొడవ పడ్డారంట, అయినా ఇవన్నీ మామూలే అండి, చిన్న గొడవ అని చెప్తావు అంతే కదా, పర్లేదు, మేము కూడా భార్య భర్తలుగా ఉండి కూడా ఇప్పటికీ గొడవ పడుతూ ఉంటాం, అదంతా మామూలే, అదే ప్రేమ అని చెప్తాడు అమర్ వాళ్ళ నాన్న సంధ్యతో. అండ్ అమర్ వాళ్ళ అమ్మ కూడా సంధ్యతో ఇదే చెప్తుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది తను. అమర్ అలాగే మాట్లాడతాడు, నా కొడుకు చాలా పాజిటివ్ గా ఉంటాడు, అతనికి నువ్వు టైం ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్తుంది. సడన్ గా పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆనంద్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది కిల్లర్ నుంచి. ఆస్మిన్ ఎలా చనిపోయిందో తెలుసా, నేనే ఆస్మిన్ ని చంపేశాను, నా గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడుతుంది, అమ్మాయిలకి రక్షణ కావాలనేది కదా, తనకి రక్షణ లేదని నేనే తనని అలా చాలా సులువుగా చంపేశానని డెవిల్ వాయిస్ తో మాట్లాడుతాడు. నీకు ఒక గిఫ్ట్ పంపించాను, రోడ్డు బయట ఒక బాక్స్ లో ఉంది, వెళ్ళి తీసుకురమ్మనంటే డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు తీసుకొస్తారు. దాంతో ఆనంది ఆ గిఫ్ట్ లో ఏముందా అని చూస్తే ఆవు మెడకు కట్టే గంటల్లాగా ఒక థ్రెడ్ ఉంటుంది కదా, అది ఉంటుంది. నేను నీకు ఇస్తున్న క్లూ ఇదే, ఎంత వీలైతే అంత తొందరగా నన్ను పట్టుకో, ఇంకో మర్డర్ జరిగే లోపేని వార్నింగ్ ఇస్తాడు ఆనంద్కి. ఇంకోవైపు అమర్ సంధ్య మీద అలిగాడు, కోప్పడ్డాడని అర్థమయ్యి సంధ్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. దాంతో సంధ్య కూడా అమర్ని యాక్సెప్ట్ చేసి అమర్తో మాట్లాడుతుంటే, ఇంకోవైపు ఆనంది రాజు వీళ్ళందరూ కిల్లర్ ఆస్మిన్ కిల్లర్ గురించి తప్పుగా మాట్లాడినందుకే చంపాడు, హ్యాష్ చీకట్లోని సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడినందుకే ఆస్మిని చంపాడంటే, మరి ఆ హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేసిన సంధ్యని ఏం చేస్తాడు? సంధ్య ఇప్పుడు డేంజర్లో ఉందని వెంటనే మాల్లో ఉన్న సంధ్యకు ఫోన్ చేసి, సంధ్య నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా ఇంటికి వచ్చే, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు, కిల్లర్కి నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోయింది, ఇప్పుడు నువ్వే కిల్లర్ టార్గెట్ అని చెప్తారు. దాంతో సంధ్య కంగారు పడుతూ వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తుంటే సడన్గా అక్కడికి డిఐజీ రాజమణి వస్తాడు. నేను కూడా ఇక్కడికే షాపింగ్కి వచ్చానమ్మా, కనబడ్డారు కదా అని పలకరించడానికి వచ్చానని వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ తర్వాత సంధ్య ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటే ఎవరో ఒక అతను మాస్క్ పెట్టుకుని వచ్చి అమర్ గొంతు కోస్తున్నాడు. సంధ్య చూస్తూనే ఉంటుంది. కట్ చేస్తే ఇది సంధ్యకు వచ్చిన కలగంటుంది, కిల్లర్ అమర్ని చంపేస్తున్నట్టు. వెంటనే పోడ్కాస్ట్ ఆన్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఇంతవరకు ఈ కేసులో వీళ్ళకి ఎలాంటి ఎవిడెన్సెస్ దొరికాయో, కిల్లర్ మోటివ్ ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్న క్లూస్ ఏంటి, ఇదంతా. దాంతో అపార్ట్మెంట్ బయట మాస్క్ వేసుకునే ఒక అతను అనుమానాస్పదంగా కనిపించడంతో నేరుగా సంధ్య అతన్ని ఫాలో అవుతూ వెళ్తుంది. అతను వెనకాలే పరిగెత్తుకుంటూ అతను ఒక ఇంట్లో దూరిపోతాడు. ఆ ఇంట్లోకి సంధ్య కూడా వెళ్ళి అతన్ని
అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతను సంధ్య మెడ పట్టుకొని చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలాగోలాగా సంధ్య అతని దగ్గర నుంచి తప్పించుకుంటుంది. ఈలోపు పోలీసులు కూడా అక్కడ వచ్చేస్తారు. అతని మాస్క్ రిమూవ్ చేస్తే అతను ఎవరంటే ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, ఇంతకుముందు వాణి అనే ఒక ఆంటీ గురించి చెప్పాను కదా, తను కూడా బాధితురాలే. అతనికి ఒక కొడుకున్నాడు, అతని పేరు బోస్ అనే. బోసే అతను. బోస్ని చూసి సంధ్య ఆశ్చర్యపోతుంది. వాణియే కదా మీ అమ్మ, చెప్పు ఈ హత్యలన్నీ ఎందుకు చేసావని బోస్ని అడిగితే, బోస్ కంగారు పడుతూ, నేను ఈ హత్యలు చేయడం ఏంటి, సంధ్య ఇదంతా చేస్తుంది నేను నీకోసమే. అన్నీ మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుతున్న మా ఇంట్లోకి సడన్గా ఒక చీడ పురుగులా వచ్చావు నువ్వు. మా అమ్మని మళ్ళీ బాధ పెట్టేళ్ళావు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలుసా, ఎల్ కొడుకని. మా అమ్మ దగ్గర నుంచి నువ్వు నిజాలు తెలుసుకొని వెళ్ళిపోయావు. నాకు చాలా గిల్ట్గా అనిపించింది నిన్ను చూస్తుంటే. అందుకే ఇదంతా ఆపేస్తావనే నీ వెనకే ఫాలో అవుతూ నిన్ను చంపడానికి ప్రయత్నించానని చెప్తాడు. ఈ విషయం బయటకు వస్తే మా అమ్మ కూడా బాధితురాలేని బయటకు వస్తుంది. సో నాకు అవమానం ఉంటుందని. ఇదంతా విని ఆశ్చర్యపోతారు వీళ్ళందరూ బోస్ మాటలకి. బోస్ చాలా ఎమోషనల్ అవుతాడు. మా అమ్మ అలా ఉండడానికి కారణం మీరే, నేను కూడా ఇలా బాధపడడానికి కారణం మీరే అని సంధ్య వైపు చూసి మాట్లాడడంతో సంధ్య కూడా కొద్దిగా బాధపడి, నేను కిల్లర్ని పట్టుకోవాలని ఇంకా బాధితుల్ని బాధ పెడుతూనే ఉన్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఇంతటితో నేను వదిలేస్తాను, ఏదైతే అది అవ్వని, నేను ఇంకా బాధితుల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు, పోలీసులు ఏమనంటో చూసుకుంటారు, నేను నిన్ను కూడా బాధ పెడుతున్నాను కదా అమర్ అని అమర్తో ఎమోషనల్ అయ్యి ఇంకా ఈ కేసులో నుంచి క్విట్ అయిపోతుంది. అన్నీ మర్చిపోయి అమర్తో కొంత టైం స్పెండ్ చేయాలనుకుని ఒక పార్టీకి వెళ్తారు. సరిగ్గా అప్పుడే రాజు సంధ్యకు ఫోన్ చేసి, నేను డిస్టర్బ్ చేయాలని ఫోన్ చేయలేదు, కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు చూడాలని ఫోన్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడు లేదా వద్దని చెప్తాడు. దాంతో రాజు నేను ఇంకా ఈ కేసులో ఉండాలనుకోవట్లేదని క్విట్ అయిపోయానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత అమర్తో కలిసి టైం స్పెండ్ చేస్తుంటే సడన్గా కొంతసేపటికి అమర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అమర్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్తాడు. వెంటనే ఇంటికి వెళ్ళి చూస్తే రక్తపు మరకలతో అమర్ వాళ్ళ అమ్మ బాడీ కనిపిస్తుంది. చాలా ఏడుస్తాడు. సంధ్య కూడా ఏంటిదని కంగారు పడుతుంది. వెంటనే పోస్ట్ మార్టం చేద్దామనంటే అమర్ వాళ్ళ నాన్న అమ్మరు ఒప్పుకోరు దీనికి. ఈ టైంలో పోస్ట్ మార్టం ఏంటి, పైనుంచి జారి కింద పడిపోయింది, మెట్ల మీద నుంచి కింద పడడం వల్లే ఇలా జరిగింది, అంతేగాని ఇందులో కూడా నీ స్వార్థాన్ని, ఈ కేసులో నువ్వు ఏదో కనిపెట్టాలనే దాని గురించి ఆలోచిస్తున్నావని అమర్ వాళ్ళ నాన్న అమర్ సంధ్య మీద కోపడతారు. సంధ్య మాత్రం పోస్ట్ మార్టం చేయించుంటే బాగుండేది, మేబీ ఇది ఆ కిల్లరే కూడా చేసిండొచ్చు కదా అని చెప్తుంది. కానీ వాళ్ళు సంధ్య మాటల్ని పట్టించుకోరు. అమర్ వాళ్ళ అమ్మ కూడా సంధ్యతో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి చాలా బాధపడుతుంది అమ్మ చనిపోవడంతో. అమర్ వాళ్ళ అమ్మ సంధ్యకి ఒక బొమ్మ గిఫ్ట్గా ఇచ్చుంటుంది కదా, ఆ బొమ్మను చూస్తూ ఇంకా బాధపడుతుంది. ఇంకోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న ఆనందికి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజుకి తమిళనాడులో ఇలాగే ఒక రేప్ కేసు ఇదే ప్యాటర్న్లో జరిగింది, ఆ కేసులో మాకు కొన్ని DNA శాంపిల్స్ దొరికాయి, మేము మీకు పంపిస్తున్నాము, మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని, మేము మీకు పంపిస్తే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని డీటెయిల్స్ పంపిస్తాడు. ఈ కిల్లర్ ఖచ్చితంగా చదువుకున్నవాడే అయింటాడు, మేబీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా అయిండొచ్చు, అందుకనే ఇంత తెలివిగా ఉన్నాడని గవర్నమెంట్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తారు. DNAతో ఎవరితో మ్యాచ్ అవుతుందని చూస్తూ ఉంటారు. ఇంకోవైపు సంధ్య ఇంటికి వెళ్ళి అమర్ వాళ్ళ అమ్మ ఇచ్చిన బొమ్మను చూస్తూ ఉంటుంది. ఆ బొమ్మ ఓపెన్ చేసి చూస్తే అందులో కాల్ చైన్లు, బాబీ కమ్మలు ఉంటుంది. ఇది చూడంగానే సంధ్య షాక్ అవుతుంది, ఏంటిది ఇక్కడ ఉందని. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే కిల్లర్ ఎవరో కాదు అమర్ వాళ్ళ నాన్నే. పోలీసులు కూడా ఈ విషయం అర్థమవుతుంది. DNA టెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ల లిస్ట్లో అమర్ వాళ్ళ నాన్నకే మ్యాచ్ అవుతుంది. దీంతో ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. సంధ్య కూడా అమర్ వాళ్ళ నాన్నే కిల్లర్ అని తెలుసుకుని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇంట్లో కాఫీ పెడుతుంటే అమర్ వాళ్ళ నాన్నకి నేనే కిల్లర్ అని తెలిసిపోయినట్టుంది, DNA టెస్ట్లో రిపోర్ట్స్ వచ్చినట్టుందని కిచెన్లో ఉన్న సంధ్య దగ్గరికి వెళ్ళి నా భార్యని నేనే పైనుంచి కింద తోసి చంపేశాను, ఇప్పుడు నిన్ను ఎలా చంపాలి, కత్తితో పొడిచి చంపాలా లేదా నేను ఎప్పట్లాగే చంపే ప్యాటర్న్ లాగా నిన్ను కూడా చంపి తలలో మల్లెపూలు పెట్టాలని చెప్తూ ఉంటే సంధ్య అమర్ వాళ్ళ నాన్న మీద అటాక్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది, ఒకరినొకరు బాగా కొట్టుకుంటారు. ఒక స్టేజ్కి వచ్చేసరికి సంధ్య అమర్ వాళ్ళ నాన్నని పక్కనే ఉన్న
పైన మ్యాగీ స్పూన్ తో పొడిచి పొడిచి బాగా గాయపడుతుంది. ఈ లోపే ఆనంది, రాజు వీళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. అమర్ వాళ్ళ నాన్నని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని స్టేషన్ లోకి తీసుకెళ్లి ఆనంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజు వీళ్ళందరూ కూర్చోబెట్టి కెమెరా ఆన్ చేసి చెప్పండి మీ మోటివ్ ఏంటి, ఇదంతా మీరు ఎందుకు చేశారని అంటే అతను ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. దాంతో నేను వెళ్తేనే చెప్పేటట్టున్నాడు, నా స్టైల్లో అడిగి తెలుసుకుంటానని సంధ్య అమర్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చెప్పు ఎందుకు ఈ హత్యలన్నీ చేసావు, బయట నార్మల్గానే మా అందరితో కలిసిపోయి జీవిస్తున్నావు కదా, ఇంత క్రూరమైన వాడు నీ లోపల ఎలా ఉన్నాడని అంటే అతను ఏం సమాధానం చెప్పాడు. దాంతో సంధ్య అమర్ వాళ్ళ ఇంట్లో కలెక్ట్ చేసిన ఒక ఫోటోని చూపిస్తుంది. ఆ ఫోటోలో అమర్ వాళ్ళ నాన్న, వాళ్ళ పిన్ని, బాబాయ్ ఉన్న ఫోటో అది. అతను టీనేజ్ లో ఉన్న ఫోటో. ఆ ఫోటోని చూడంగానే అందులో ఉన్న వాళ్ళ పిన్నిని చూసి నా పిన్నమ్మ అనుకుంటూ ఫేస్ అంతా బ్లష్ అవుతుంది. ఎవరు లేని నన్ను దగ్గరికి తీసుకుంది, టైంకి ఫుడ్, ఇల్లు, బట్టలు అన్ని ఇచ్చింది, నన్ను చాలా బాగా చూసుకునేది. మా పిన్ని ఒక క్లాసికల్ డాన్సర్, ఎంత మంచిదో మా పిన్నమ్మ, రోజు నాకు లడ్డూలు ఇచ్చేది. అయితే సడన్ గా కొన్ని రోజులకి మా పిన్ని నన్ను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం స్టార్ట్ చేసింది. నన్ను ఎన్నో సార్లు ఫిజికల్ గా అప్రోచ్ అవడానికి కూడా ట్రై చేసింది. ఆ వయసులో నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. ఒకరోజు నాతో ఉండడానికి వస్తున్న సమయంలోనే మా బాబాయ్ చూసేశాడు. బాబాయ్ చూసేసరికి చూడండి వీడేం చేస్తున్నాడో, నన్ను మీరు లేని సమయంలోనే ఏడ్చి నన్ను బ్లేమ్ చేసింది. దాంతో నాకు కోపం వచ్చి నీ భార్య ఏం చేసిందో తెలుసా అని అతన్ని పట్టుకొని కొట్టాను, మా పిన్నిని కూడా కొట్టాను. నాకేం చేయాలో అర్థం కాక మా పిన్నికి కావాల్సింది ఇదే కదా అని నేను తనతో ఇంటిమేట్ అయ్యి చంపేశాను, నా బాబాయ్ని కూడా చంపేశాను. ఆ టైంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పటి నుంచి మా పిన్నమ్మ మీద భయంకరమైన కోపం ఉండింది. అప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ ఎవ్వరు చేసినా వాళ్ళ మీద ఆ కోపాన్ని తీర్చుకునేవాడిని. అందుకనే ఎందుకు చీకట్లోనే సరైన సమయం అని చీకటిని ఎంచుకుని ఇలా చేస్తూ వచ్చాను. ఇదంతా మా పిన్నమ్మ వల్లే. పిన్నమ్మ నన్ను అలా మార్చేసింది. బాబీని ఎందుకు చెప్పమానంటే బాబీ కూడా డాన్స్ చేస్తాననింది, గజ్జలు చూపించింది. ఆ గజ్జలు చూసి నాకు మళ్ళీ మా పిన్నమ్మే గుర్తొచ్చింది. అందుకనే బాబీని చంపేశాను. పిన్నమ్మ మీద ఉన్న కోపాన్ని బాబీని చంపేసి తీర్చుకున్నాను మళ్ళీ అని చెప్తాడు. ఆ తర్వాత ఆస్మిన్ కూడా అలాగే చంపాను, ఇంతకుముందు చంపిన వాళ్ళందరినీ నేను అందుకే చంపానని చెప్తాడు. అంతా ఓకే, మీ భార్యని ఎందుకు చంపానంటే నా భార్యకి నా గురించి తెలిసిపోయింది, నా ప్రైవేట్ వస్తువులన్నీ చూసింది, కొన్ని గజ్జల్ని, ఆవు కట్టే గంటలన్నీ, థ్రెడ్ని, వీటన్నిటిని బాక్స్లో పెట్టింటే నా భార్య చూసేసి నేనే కిల్లర్ అని తనకు అర్థమైంది. అందుకే ఈ విషయాన్ని ఎక్కడ బయట చెప్తుందేమో అని నా భార్యని కూడా చూడకుండా తల్లో మల్లెపూలు పెట్టుకుంది. ఆ టైంలో నాకు మల్లెపూలు పెట్టుకుంటే నచ్చదని చెప్పాను, కానీ వినిపించుకోలే. కోపంతో పైనుంచి కింద తోసి చంపేసి తను సూసైడ్ చేసుకునేలా చేశాను. నా పిన్నమ్మతో మొదలైంది ఈ హత్యలని చెప్తాడు. ఇంత చేసినా మీరు బాధపడట్లేదా అంటే ఎందుకు బాధపడాలి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా చేస్తే అని అతనిలో ఉన్న సైకో మైండ్ సెట్ని బయటపడతాడు. ఇదంతా పోలీసులు విన్న తర్వాత అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. ఈ కేసుని మొత్తానికి సాల్వ్ చేశానని పోడ్కాస్ట్లో సంధ్య తన పోడ్కాస్ట్లో చెప్తుంది, డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుని. ఎప్పుడైతే ఒక ఆడపిల్ల తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి చెప్తుందో అప్పుడే వాళ్ళకి జస్టిస్ దొరుకుతుంది, లేదా జీవితాంతం అలాగే కుమిలిపోయి బ్రతకాల్సిందే. అందరికీ జస్టిస్ దొరికిందని అనుకుంటున్నాను అని చెప్తుంది. వాచ్మెన్ కూడా బయటకు వచ్చేస్తాడు. ఈ కేసులో నుంచి బయటపడి వాళ్ళ భార్య బిడ్డల్ని కలుసుకుంటాడు. అమర్ వాళ్ళ నాన్న చేసింది తప్పు, అమర్ది ఎలాంటి తప్పు లేదు కాబట్టి అమర్ని మళ్ళీ సంధ్య యాక్సెప్ట్ చేసి అమర్తో పాటు కలిసి ఉంటుంది. హ్యాపీ ఎండింగ్. సంధ్య ధైర్యంగా అప్పటి నుంచి మూవీస్కి వెళ్తుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో కొంచెం లెంత్ వచ్చింది, వీలైనంత వరకు షార్ట్గా చెప్పడానికి ప్రయత్నించాను. హోప్ యూ గైస్ ఆల్ ఆర్ లైక్ ఇట్. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.